జై శ్రీరామ్. క్రైస్తవము చాలా గొప్ప మతం అని కొంతమంది పాస్టర్లు ఉదరగొడుతూ ఉంటారు. అది ఎంత గొప్ప మతమో తెలియజేసే ఒక సంఘటనని వివరిస్తాను. అదేమిటి అంటే, సిఎస్ఐ చర్చ్ అనే చర్చిలో ఒకడు సంఘస్థుడిగా ఉన్నాడు. వాడే కాదు, వాళ్ళ బంధువులు కూడా సంఘస్థులుగా ఉన్నారు. ప్రతి నెల దశమ భాగం కడుతున్నారు. అంతా బాగానే ఉంది. వాళ్ళ బంధువులు చాలా మంది చనిపోతే ఆ చర్చి తాలూకు తోటలోనే సమాధి చేశారు. అయితే ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగులేక అనారోగ్యంతో ఉండి చివరి దశలో కొంతకాలము సేవ చేసేవాళ్ళు ఉండాలి కాబట్టి తన కూతురు విజయవాడలో ఉంటే అక్కడికి వెళ్ళి ఉన్నాడు. సరే, అనారోగ్యం రీత్యా తను చనిపోయాడు. ఆ అమ్మాయి తన తండ్రిని ఈ చర్చి తాలూకు తోటలోనే సమాధి చేద్దామని వస్తే వాళ్ళు ఏమన్నారు, మీ నాన్న రెగ్యులర్గా మా చర్చికి రావటం మానేశాడు, దశమ భాగం ఇవ్వటం మానేశాడు, కాబట్టి ఇప్పుడు మేము పోర్చము, ఇక్కడ సమాధి చేయడానికి మేము అనుమతించము అన్నాడు. అంత గొప్ప మతం క్రైస్తవ మతం. ఓకే, అతని పేరు జాకబ్ జాన్. మచిలీపట్నం సిఎస్ఐ చర్చ్ అది. వాళ్ళ అమ్మాయి పేరు స్వప్న అంట. నమ్మకం లేదా? ఈ వీడియో చూడండి. సార్ నమస్తే సార్, నా పేరు స్వప్న అండి. మా నాన్నగారు ఎం జాకబ్ జాన్ అండి. అండ్ నేను May 1st చనిపోయారు సార్. మేము సిఎస్ఐ సంఘం అండి. మా చిన్నప్పటి నుంచి మేము ఇదే సంఘం. 2011 వరకు మేము ఇక్కడ కంటిన్యూగానే వచ్చేవాళ్ళం సార్. తర్వాత నా మ్యారేజ్ అయిపోయి మేము ఎవరికాలం వెళ్ళిపోయాం. తర్వాత అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది సార్. మేము ఇక్కడ కరెక్ట్గా రాలేకపోయాం. ఇప్పుడు మేము దత్తుగారి దగ్గరికి మార్నింగ్ వెళ్ళాం సార్. వెళ్ళి మా నాన్నగారికి స్థలం కోరితే ఆయన చాలా ఇదిగా మాట్లాడారు సార్. ఎందుకు ఇవ్వాలి, మీరు ఇక్కడ లేరు ఇది మాట్లాడారు సార్. రిక్వెస్ట్ చేశాను సార్, కాలు పట్టుకుని ఒప్పుకోలేదు సార్. తర్వాత మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వస్తే నాదేమీ లేదమ్మా, అంత ప్యానెల్ ఉన్నారు, రాత్రి డిసైడ్ అయిపోయాం 30 మంది, మీకు అసలు ఇవ్వకూడదని అని అన్నారు. మళ్ళీ మేము వచ్చాం సార్. మళ్ళీ దత్తుగారి దగ్గరికి వెళ్ళమంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్తే సార్ లేరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా. మళ్ళీ చర్చికి వచ్చాను సార్. పొద్దు నుంచి ఇలాగే తిరుగుతున్నాను సార్. ఇప్పుడు కూడా మళ్ళీ దత్తుగారితో మళ్ళీ మాట్లాడదామని వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఏంటమ్మా ఏంటని చేదరించుకొని ఇదేదో ఏడుపేదో చర్చికి వారం వారం చర్చికి రావచ్చు కదా అని చెప్పు బాగా అన్నారు సార్. సార్ నేనే నా తండ్రి పోయిన బాధలో నేను ఉన్నాను సార్. పొద్దున్న నుంచి నాన్న దగ్గర కూడా లేకుండా అటు ఇటు తిరుగుతాను సార్. నాకు సార్ మా తాతగారు, మా నాయనమ్మ, మా మేనత్త వాళ్ళు 2 భర్తలు, 8 మంది సమాధులు ఇక్కడే ఉన్నాయి సార్. కానీ మీకు లేదని అంటున్నారు సార్. సార్ మాకు సమాధికి ఇక్కడ ప్లేస్ రాకపోయినా పర్వాలేదు సార్. నేను ఈరోజు బాధపడ్డాను సార్. నేను చాలా వాల్యుబుల్ టైం నేను మిస్ అయ్యాను సార్. ఇంకో రోజు ఇంకొకరికి ఇలాంటి బాధ కలగకూడదు అని చెప్పి మీకు నేను కంప్లైంట్ పెడుతున్నాను సార్. ఒకప్పుడు నేను ఇక్కడ నిర్మలా హై స్కూల్లో టీచర్గా కూడా చేశాను సార్. నా పేరు స్వప్న అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను సార్. నేను మాత్రం సార్ ఇది మాత్రం మీరు ఇష్యూ తీసుకోవాలి సార్. చాలా బాధలో ఉన్నాను సార్. చాలా ఇబ్బందిలో ఉండి మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.